హలో ఫ్రెండ్స్, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ద రాజా సాబ్ టీజర్ అయితే ఇప్పుడే ఐమాక్స్లో థియేటర్లో చూడడం జరిగింది. టీజర్ చూసిన తర్వాత ఒకటే అనిపించింది, టాలీవుడ్లో ఇప్పటి వరకు హర్రర్ సినిమాలు ఒక కాంచన, ఒక అరుంధతి ఈ రేంజ్లో ఉంటే బాలీవుడ్లో ఈ మధ్యకాలంలో వచ్చిన శ్రీ 2 ఎంత సంచలనం సృష్టించిందో వాటికి మించనే రేంజ్లో మాత్రం ఇటు టాలీవుడ్ బాలీవుడ్ హర్రర్కే అమ్మ మొగుడులాగా అనిపించింది. ప్రభాస్ను ఒక యాక్షన్ హీరోగా, ఒక బాహుబలిలో ఎమోషనల్గా డిఫరెంట్గా చూసాం, కానీ ఫస్ట్ టైం ఇలాంటి హర్రర్ కామెడీ మాత్రం ఎప్పుడు చూడలేదు. టీజర్లో మాత్రం అదిరిపోయింది. ప్రభాస్ లాస్ట్లో ఒక షాట్ అసలు హర్రర్గా కామెడీగా అయితే అదిరిపోయింది, ఒక రేంజ్లో అనిపించింది. టీజర్ ఇంపాక్ట్ మాత్రం సినిమా మీద అంచనాలు తారాస్థాయికి పెంచేసింది. ఇలాంటి సినిమాలు చేయాలి, ఓన్లీ యాక్షన్స్ ఫిలిము, ఓన్లీ ఎమోషనల్, ఓన్లీ యాక్షన్ అంటే కాదు, ఇలాంటి హర్రర్ కామెడీ కూడా చేయాలని ప్రభాస్ బాహుబలి మూవీ తర్వాత డిఫరెంట్ స్టోరీ ఎంచుకోవడమే ఉదాహరణ. మారుతి ఏమో అనుకున్నాం డైరెక్టర్, అబ్బో ప్రభాస్ను ఏ రేంజ్లో చూపెట్టాలో, పాన్ ఇండియా కంటెంట్ హర్రర్ సినిమాలు ఏ రేంజ్లో నడుస్తాయనేది శ్రీ 2 ఎంత సంచలనం విజయం సాధించిందో దానికి మించే ఉంటుంది. బాలీవుడ్లో మాత్రం, తెలుగులో మాత్రం అరుంధతి కాంచనను మించిపోతుంది. ప్రతి ఫ్రేమ్ ఎంత రిచ్గా ఉందంటే లాస్ట్లో వచ్చే ప్రభాస్ షాట్ కోసం అయితే ఒక రేంజ్ గూస్ బంప్స్. ఐమాక్స్ థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్ మాత్రం చించేసిండు, ఒక రేంజ్లో అనిపించింది. ఇంకా ప్రతి ఫ్రేమ్లో మాత్రం విజువల్స్ మాత్రం చాలా గ్రాండ్గా ఉంది. సంజయ్ దత్ క్యారెక్టర్ కానీ అసలు ఏంటో, ఒక బంగ్లా చూస్తే ఆ బంగ్లా బూత్ బంగ్లా లాగా స్టోరీ మొత్తం అక్కడే జరిగేటట్టు ఉంది. ఎక్కడ కామెడీ ఫిలిం మనం ముందే ఇండియన్ బిగ్గెస్ట్ హర్రర్ కామెడీ అని పెట్టారు టీజర్కి ముందే, 100% అది మాత్రం నిజం అనిపించింది. ప్రభాస్ మాత్రం చాలా స్టైలిష్గా చూపెట్టాడు, ఎక్కడ తగ్గలే. ప్రభాస్ను ఒక బాహుబలి తర్వాత అభిమానులు ఏ రేంజ్లో ఊహించుకున్నారు అదే రేంజ్లో టీజర్ మాత్రం ఇంపాక్ట్ ఇచ్చేసింది. ఫోటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, టీజర్ కట్ చేసిన విధానం బాగుంది. ప్రభాస్ను దృష్టిలో పెట్టుకొని మారుతి డైరెక్షన్ బాగుంది. ఇంకా ప్రభాస్ గురించి చెప్పక్కర్లేదు, ఆ హెయిర్ స్టైల్, ఆ లుక్ మాత్రం అదిరిపోయింది. నాకు తెలిసి తెలుగులో మాత్రం ఒక అరుంధతి కాంచన మించిపోతుంది, బాలీవుడ్లో మాత్రం శ్రీ 2 మించిపోతుంది. ఆ రేంజ్ హర్రర్ కామెడీ, ఇండియన్ బిగ్గెస్ట్ హర్రర్ కామెడీ అంటే మనకు రాజా సాబ్ ఫస్ట్ గుర్తొచ్చే రేంజ్లో టీజర్ మాత్రం ఆ రేంజ్లో ఇంపాక్ట్ ఇచ్చింది. ఐమాక్స్ థియేటర్లో మాత్రం దద్దరిల్లిపోతుంది. ఏందో ఒక ప్రభాస్ ఇంట్రడక్షన్ అయితే ఐమాక్స్ షేక్ అయిపోయింది ఇందాకైతే.